అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 10వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము రాకపోకలయందు 121వ కీర్తన 8వ వచనమందు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. జీవితం అంటేనే పోకడియు రాకడి అయి ఉన్నది. ఉదయమునే ఉద్యోగమునకు వెళ్ళొచ్చున్నాము, సాయంకాలమునందు తిరిగి ఇంటికి వచ్చుచున్నాము. స్నేహితులు, బంధువులు, కుటుంబం నందు గల ప్రత్యేకమైన కార్యక్రమములకు వెళ్ళుచున్నాము, తిరిగి వచ్చుచున్నాము. పలు ఊర్లకు వెళ్ళుచున్నాము, తిరిగి వచ్చుచున్నాము. అవును, మనకి జీవితము అంతయును మనము పోవుటయు వచ్చుటయునై ఉన్నాము. ఇట్టి నవీన కాలమునందు వాహనపు విపత్తులు విస్తారముగా పెరిగినప్పుడు ఇంటిని విడిచిపెట్టి బయలుదేరుచున్న వారు తిరిగి వస్తారా అనేటువంటి సందేహము గలదై ఉన్నది. దారి పొడుకుత విపత్తులకు గురై నుజ్జైపోయిన వాహనములను చూచున్నాము. ఇటీవల కాలమునందు అహ్మదాబాద్ విమాన ఆశ్రయం నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానము బయలుదేరిన మరికొన్ని నిమిషములలో ఎగిరి వెళ్ళి జననివాసము గల ప్రాంతంలోనికి వెళ్ళి విపత్తునకు గురి ఆయను. అందులో ప్రయాణము చేసిన ఒకరు తప్ప మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బందులను, విమానము నడుపు వారును మరణించిరి. వారి ఇంటి నుండి బయలుదేరుచున్నప్పుడు ఇదే తమ యొక్క జీవితం నందు చివరి ప్రయాణము అని తలంచి ఉండరు. అయితే ప్రభు యొక్క కాపుదల కొరకు మనము ఆసక్తితో ప్రార్థించుచున్నప్పుడు ప్రభు వాగ్దానముగా చెప్పుచున్నాడు, మీ యొక్క రాకపోకలను నిరంతరము కాపాడుదును. కాపాడట మాత్రము కాదు, మనలను ఆశీర్వదించుటకు కూడా ఆయన సంకల్పించి ఉన్నాడు. నీవు లోపలికి వచ్చుచున్నప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళుచున్నప్పుడు దీవించబడదు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము. మీరు ఎక్కడికి వెళ్ళినను ప్రార్థన చేసి బయలుదేరుడి. దేవుని సన్నిధిని ముందు వెళ్ళుటకు సమర్పించుకొని వెళ్ళుడి. అప్పుడు మీ మార్గముల యందు మిమ్మలను కాపాడుటకు ప్రభు తన యొక్క దూతలకు ఆజ్ఞాపించును. ప్రభు యొక్క సముఖమును ప్రసన్నతి మీతో కూడా ఉండును. దావీదు యొక్క రాకను పోకను ప్రభు ఆశీర్వదించినందున ఫిలిష్తీయుల రాజైన అకీషు అనువాడు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే అని సాక్ష్యమును ఇచ్చాను. 1 సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం. ప్రభు మీతో కూడా ఉన్నట్లయితే మీ రాకయు పోకయు ఆశీర్వాదకరమైనదిగా ఉండును. మీరు ఒక స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు దేవుని సముఖమును ప్రసన్నతయు మీతో కూడా వచ్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా మీతో కూడా వచ్చును. 1000 కొలది 10,000 కొలది దేవదూతలు మీతో కూడా వచ్చుదురు. మీరు వెళ్ళుచున్న కార్యము సఫలమగును. మీరు వెళ్ళుచున్న స్థలములయందు దేవుని నామము మహిమపరచబడును. దేవుని బిడ్డలారా, ప్రభు నిత్యముగానే మీ యొక్క రాకపోకలను నిరంతరము ఆశీర్వదించును. నేటి ధ్యానమునకే నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారం దాటుదును. 18వ కీర్తన 29వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఇర్మీయా గ్రంథము 48 మరియు 49 అధ్యాయములు, సాయంత్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.